నాకొద్దు నువ్వు నాకు వద్దు అన్నప్పుడు వద్దు. నీకు దిమాగ్ ఉందా పిల్ల? రావణ్ గాడు వేస్ట్ లంచోడుకు ఏ పిల్లనంటే ఆ పిల్లని గెలుస్తాడు. మాట్లాడు. అండర్స్టాండ్ లేదు, ఏం లేదు. ఆ పిల్లకి నా పైన డౌట్. నాకు వద్దక్క, నేను వద్దు అనుకున్నా. ఆ పిల్లని వద్దు నాకు. నేను సంతోషంగా ఒక అక్కతోడు కూడా బయటకు వెళ్తాను. నేను దీనికి అర్థమవుతుందా? సరేనా, నాకు అబద్ధం చెప్పిన ఆఖరికి నీ పేరు కూడా చెప్పింది తెలుసా? అర్జున పేరు అన్నాడు. బయటికి పోయి ఇట్లా తెమ్మన్నాడు, అందుకే వచ్చిన నేను. ఒక ఫీల్డ్ లో ఉన్నావు. నేను ఒక 10,000 ఫాలో అవుతారు కదా. ఆ 10,000 మంది ఎందుకు ఫాలో అవుతారు? ఒక రెస్పెక్ట్ తో ఫాలో అవుతారు. అంటే వాళ్ళు లవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయడం, వదిలేసినప్పుడు మూవ్ ఆన్ అయిపోవాలా? నువ్వు చెప్పినావు కదా ఆ పిల్లతో అని చెప్పి, అక్క అయితే అని చెప్పి నేను నమ్మలేవు. నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు, నువ్వు టార్చర్ చూపిస్తావు. ఒక మూలకు పడుంటాను నేను. లేకపోతే ఉండదంటుందిరా. అరే ఎందుకురా అంటే చెప్పాలా? అయినా కూడా ఈ పిల్ల అనుమానించడం తప్పు. నేను ఆడ కూడా చెప్పిన. ఎందుకట్లా చేస్తున్నావు అని నాకేం అర్థమవుతుంది. నీ వల్ల కాదు, అక్కతో పోయినా ఎవరితో పోయినా ఏం పంచాయితీ నీది. నాకు గలీజ్ అనిపిస్తుంది మోని. నాకు వద్దు నువ్వు నాకు వద్దు అన్నప్పుడు వద్దు. నాకు ఎట్లా చేస్తున్నావు తెలుసా? నువ్వు ఎంత గలీజ్ అనుకుంటాడు ఎవడని. ఆ వీడియో ఎందుకు పెట్టినావు? మళ్ళా ఆమె ఏమైతుంది? ఏమని పిలుస్తా ఆమెకు నేను? మళ్ళీ అక్కతో పోతే వీడియో పెడతానా? నువ్వు వద్దు, నాకు చెప్తున్నా. నాకు వద్దు. పెద్ద టార్చర్ చూపిస్తున్నావు నీతో. నాకు టార్చర్ అనిపిస్తున్నావు. నువ్వు చెప్పలేవే నాకు టార్చర్ చూపిస్తున్నావు అని. నాకు వద్దు. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఒక రిక్వెస్ట్ వచ్చిన, ఎవరు వచ్చిన ఆ పిల్ల నీకు ఎందుకు పెట్టింది? నీకు దిమాగ్ ఉందా పిల్ల? నువ్వు నాకు కొద్దు మో, నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు నాకు వద్దు నాకు. వదిలేసిన ఆ పిల్లకి ఏమనుకున్నా సంబంధం లేదు. నీకు దిమాగ్ ఉందా మౌని? తమ్ముడు అని చెప్పిన ఇన్స్టాగ్రామ్ ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకో, ఆ పిల్లకి రావణ్కి ఎందుకు మెసేజ్ చేసినాం? రావణ్ హస్బెండ్ అవుతాడు. ఏమనుకుంటారు పబ్లిక్? ఏమనుకుంటారు చెప్పు? ఒక పింజర్ మెసేజ్ వచ్చిన సార్ పాడైపోయింది. నువ్వు నాకు వద్దే, నాకు వద్దు. ఎవరు చెప్పినా నాకు వద్దా కాల టార్చర్. నేను చచ్చిపోతా ఏదో ఒక రోజు తెలుసా? ఆ పిల్లతో నేను ఎట్లా చెప్పు? నేను అడుగు పెట్టాలంటే ఆ పిల్లకి అడగాలి. నేను ఏం చేయాలంటే ఆ పిల్లని అడగాలి. నాకు ఎంత టార్చర్ చూపిస్తుంది తెలుసా? ఆమెకు లేదు, అండర్స్టాండ్ లేదు, ఏం లేదు. ఆ పిల్లకి నా పైన డౌట్. నాకు వద్దక్క, నేను వద్దు అనుకున్నా. ఆ పిల్లని వద్దు నాకు. నాకొద్దు. మనిషిని కాదు నేను. డౌట్ పడద్దు.
ఆడు ఫేమ్ లో ఉన్నాడు, ఇండస్ట్రీలో ఉన్నాడు. సో ఒక అమ్మాయి అంటే ఎంతమంది అమ్మాయిలు వస్తా అంటే అంతమందిని యాక్సెప్ట్ చేయాలా నేను? యాక్సెప్ట్ చేయాలి కాదు, 100 మంది రిక్వెస్ట్ పెడతారు, 100 మంది మెసేజ్ చేశారు. నాకు అబ్బాయిలు మెసేజ్ చేస్తారు వాడు రిప్లై ఇచ్చినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాలి. వాడు రిప్లై ఇచ్చిండా, వాడు చాటింగ్ చేసిండా, చేయకపోయినా అంటున్నా, యాక్సెప్ట్ లో వచ్చింది కదా అది. వాడు రిక్వెస్ట్ పెడితే వాడేం చేస్తాడు, వాడు యాక్సెప్ట్ చేసిండా? యాక్సెప్ట్ లోనే ఉందమ్మా. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదక్క. వాడు చేయలేదంటే చెప్పేది ఒక రీల్ అది పెడతారు, పెట్టినప్పుడు వాళ్ళ రీల్ మంచి పెట్టిన అనుకో నేను యాక్సెప్ట్ చేయాలి కదా. యాక్సెప్ట్ ఇస్తే అది ఏడొస్తుంది మెసేజ్, ఏడికి వస్తుంది అది నోటిఫికేషన్ వస్తుంది. రావు నీకేమవుతుంది, రావు ఫస్ట్ నుంచి తెలుసా నీకు? అందరూ చెప్తాను స్టార్టింగ్ లో సరే రావణ్ గాడు వేస్ట్ లంచోడుకు ఏ పిల్లనంటే ఆ పిల్లని గెలుస్తాడు. మాట్లాడు మళ్ళీ ఏం నేను ఫస్ట్ నుంచి ఎవరో చెప్పినారంట, మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నా ఆ పిల్ల. నేను మౌని తప్పుగా అపార్థం చేసుకున్నాను. తమ్ముడు అట్లా మాట్లాడి తమాషా చేసిపోతే వద్దు వద్దని తమాషా చేసిన 12 అయితే టైము. నేను చెప్పుకోలేను తెలుసా కొన్ని విషయాలు. నేను ఆడదాన్ని, నేను చెప్పుకోలేను. అబ్బాయివే కదా, అజయ్తో చెప్పు. అజయ్ పైన ఉన్నాడు. అజయ్ ఎప్పుడు ఉంటాడు, జిమ్ కి ఉన్నాడు పైన. నడు రా, నడు. అరే తమ్ముడు అట్లా మాట్లాడకురా, తమాషాలే చెయ్యకు. నేను సంతోషంగా ఒక అక్కతోడు కూడా బయటకు వెళ్తాను. నీకు అర్థమవుతుందా? నేను వెళ్తున్నాను అత్త చెప్పు. రోజు ఒక అబ్బాయిని తమ్ముడు అవుతాడని చెప్పు. అది ఏమో చేసుకుంటుంది, వాడు కాదు. అన్నా నేను చూడు, నేను వెళ్ళిపోతా, నేను ఉంటాను. నెత్తి బద్దలు కొట్టుకుంటున్నాను. ఎందుకు వెళ్ళిపోతా అక్క? నేను ఎవరు సతాయించకుండా అది చూడన్నా ఇంతగానే ఏడుస్తుండు. రిక్వెస్ట్ వస్తుందన్నా, నీకు బిగ్ ఫ్యాన్ వస్తే ఏమని చెప్తావు? ఏమని చెప్తావు? ఆ పిల్లకి మెసేజ్ చేసి రావణ్ నాకు బాయ్ ఫ్రెండ్ అవుతాడు, నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? ఇంతకు ముందు కలిసినావు రావణ్ తోటి నువ్వు. అవన్నీ మాట్లాడదు కానీ ఒక ఫీల్డ్ లో ఉన్నావు. నేను ఒక 10,000 మంది ఫాలో అవుతారు కదా, ఆ 10,000 మంది ఎందుకు ఫాలో అవుతారు? ఒక రెస్పెక్ట్ తో ఫాలో అవుతారు. రెస్పెక్ట్ మైండ్ లో పెట్టుకొని బిహేవ్ చేయాలి పబ్లిక్ తో, అర్థమవుతుందా? ఎవరు పెడతారు, ప్రేమతో పెడతారు, అన్నాన్ని పెడతారు, లేకపోతే ఏదో పెడతారు, వాళ్ళు క్రష్ ఉండే పెడతారు. నువ్వు అట్లా టార్చర్ పెడితే ఎట్లా అని ఏమన్నా తెలుసా అన్న? ఎందుకట్లా గొడవ పడుతున్నారంటే భలే సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు మీ ఇద్దరా, నేను వేరా? ఆమెకి ఏమైతుందా? నాకు ఇంత టార్చర్ అన్నా నాకు. ఏడవకి పిచ్చిదానా ఆడేడిపోతాడు. నీకు ఆమె ఏడుపే కనిపిస్తుందా? నా ఏడుపు నీకు కనిపించదు, టార్చర్ చూపిస్తుందా నా పిల్లలకి? నేను ఆవిడతో మాట్లాడినా ఏమని అనుకుంటారు? ఇది చెప్పినా మాతో ఎప్పుడు అట్లా షేర్ చేసుకోలేదు. టార్చర్ పెట్టారు. అన్న వాళ్ళని పెట్టినప్పుడు లేదు అన్న, తేజన్నతో బయటికి పోయినప్పుడు అనుమానం పెట్టాడు అన్న. నేను ఆఖరి కరిమన కన్నా అన్నవాడు అర్థం చెప్తుండే ఏమో వేస్తున్నాను అన్న. డ్రామాలు చేస్తున్నా నాకు అసలు అర్థమైతే రిలేషన్ ఉన్నప్పుడు వీడు ఇప్పుడు ఏమైనా తప్పు చేసి అయినా నాకు ఎందుకంటే నేను డ్రామాలు చేస్తున్నా, వాడు నిజం చేస్తుంది కదా. నైట్ ఇనే భయనే అక్క అని చెప్పి చెప్పిన తర్వాత ఈ పిల్ల ఎందుకు ఎంత ఏమున్నా నాడ నువ్వు తిట్టినా మళ్ళీ నన్ను చెప్పిండు నాకు అన్న అట్లా ఏం లేదన్నా అని చెప్పాను. కరిమన్ ఉన్నాడు, తేజ ఉన్నాడు, వాళ్ళకి చెప్పుకోవచ్చు కదా. వీడు నాతో క్లోజ్ ఉంటాడు మౌని, వీడికి ఒక్కరికే చెప్పుకుంటే ఇంకోరికి చెప్పుకోవాలి. చెప్పు నేను ఏడవని అన్న, ఆమె తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఏడవని, నాకేం సంబంధం? ప్రేమలంటే అల్లట పిల్ల ఎంత మంచి పెట్టుకుంది, ఆ పిల్లని అట్లా సడన్గా వదిలేస్తాను. మంచి కాదు, మంచితో పాటు మంచి పెట్టుకుంది కానీ బతికుంటా కానీ చూపిస్తున్నా టార్చర్. ఏంటి వదిలేస్తా అంటున్నాడు? అంటే వాళ్ళు లవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయడం, వదిలేసినప్పుడు మూవ్ ఆన్ అయిపోలా. నువ్వు చెప్పినావు కదా ఆ పిల్లతో ఉన్నా అని చెప్పి, అక్క అయితే అని చెప్పి నేను నమ్మలేవు. నేను వెళ్ళిపోతా, నాకు వద్దు, నువ్వు టార్చర్ చూపిస్తావు, ఒక మూలకు పడుంటాను నేను. ఉంచుకుంటే ఒక మూల ఎంత బాధపడుతుండు బాయ్, పాపం బాయ్, ఎందుకు ఎట్లా టార్చర్ పెడుతున్నావు? అనే
ఒక మొగోడు ఏడ్చుడు పెద్ద విషయం. అది కరెక్టే, నేను కాదు అనట్లేను. మొగోడు ఏడవాడు, వాడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చి నీ మూలకుంటా అన్నాడు అంటే మనకి ఏం అవసరం ఎప్పుడు ఇగో నీకు కూడా చెప్పాలా, ఆమె అనుమానిస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అంటారు. వాడు బ్రేకప్ చెప్పినా కానీ నేను వాడి ముఖం వాడేమో కోపం అంటాడు, బ్రేకప్ చెప్తాడా నేనా? మా ఇంటికి నా మనసు ఇరిగిపోయిందన్నా, నువ్వు ఎంత కలుగుతావో కాదన్నా. ఒక మంచికి బతుకుండా లేకపోతే ఉండదంటుందిరా. ఆమె ఉంటే నేను ఉండలేనన్నా, చచ్చిపోతానన్నా, అర్థం చేసుకోనా. మరి నువ్వు నమ్మకం మీరా పిల్లకి వెళ్ళిపోతా అని చెప్తున్నావు, లవ్ చేసుకున్నావు తెలియదా నీకు? ఏంటి? అవునన్నా, మరి స్టార్టింగ్ ఒక పిల్లకి నమ్మకం ఇచ్చుడు, నమ్మకం పొడగొట్టుకుండు, అనుమానం ఉండొద్దన్నా. వాడు అనుమానించేలా చేసుకుండు ఆ పిల్లని, అంటే కాదు, అర్థమైందా? అక్క నేను అక్కతో పోయి తిరిగేటోని కదా, అట్లా వదిలేసుకోమన్నా. అరే అట్లా చెప్పట్లేదురా, ఆడు నీతో తిరిగింది అనుకో, రేపటి దిన ఆ పిల్ల అటెండెన్స్ ఏం చేస్తావు? అదే మాట నేను అదే చెప్తున్నా విను. ఆ సిచువేషన్ క్రియేట్ చేసుకుంది ఎవడు? చెప్పకుండా చేయకుండా ఇష్టం వచ్చినట్టున్నా నైట్లల్లా డేలల్లా ఎవరు తిరుగుతుండు? ఆ పిల్ల చెప్పి ఇన్ఫార్మ్ చేసుకోవాలి కదా. చెప్పకుండా చెట్టాపట్ట వేసుకొని తిరుగుతూ ఏ అమ్మాయి అని అంటది, ఏ అమ్మాయిని అంటది. నేను అన్న కూడా నాకు కరీమన్న అన్న రావణుడే తప్పు చేస్తుండ అన్న, వాడు చెప్తలేడు అన్న అంటే ఏ లేదు రావణుడి మీద నాకు నమ్మకం ఉంది, వాడు ఏం తప్పు తీరపై చూస్తే ఇట్లా చూసుకుంటారు వాళ్ళు ఏదో నమ్మకం మీద. మరి నాకు ఎందుకు సరేనా, నాకు అబద్ధం చెప్పిన ఆఖరికి నీ పేరు కూడా చెప్పింది తెలుసా, అర్జున్ పేరు అన్నాడు బయటికి పోయి ఇట్లా తెమ్మన్నాడు, అందుకే వచ్చిన నేను. మాట్లాడి ఇప్పుడు ఏంది వాడు కావాలన్నప్పుడు అనుమానించద్దు. ఆ అక్క చెల్ల సేమ్ డ్రెస్సెస్ ఈమెకి అంత సరే మామ లేనప్పుడు కోపం వస్తుంది వీళ్ళు చూస్తుంటే. తమ్ముడు అని చెప్తున్నారు, ఇంత మొత్తుకుంటుంది చూడన్నా, ఎంత దళిత పిల్ల. కోపం వస్తుంది అన్న నాకు. మామ పోయిండు బాధలు ఉన్నంటే ఒక మాట రెడీ అయింది, మొత్తం చేసింది, అసలు ఆ టాపిక్ ఆ టాపిక్ అయిపోయింది. మాట్లాడు, నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే చెప్తుండు. ఇప్పుడు ఏమంటారు పిల్ల వద్దన్నా, మంచిగా ఆలోచించుకోరా. వద్దన్నా, నేను ఇది ఒక్కరోజు అయింది, పైసలు వస్తాయంటే నేను నువ్వు రావాలన్నా ఒక మాట కూడా నువ్వు అడగవు. అరే నేను పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ కాదు కదా. ఇప్పుడు మీరు లవర్స్ అన్నాక బై కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇప్పుడు నేను మధ్యలో అరే ఎందుకు రా అంటే చెప్పాలా, అయినా కూడా ఈ పిల్ల అనుమానించడం తప్పు. నేను ఆడ కూడా చెప్పిన అలా నేను ఒకటి అడుక్కుంటున్నా, నా తమ్ముడికి ఒకటి అడుక్కుంటా. వద్దానా పిల్ల, నాకు వద్దానా, టార్చర్ కొట్టుకోకరా ఏదో వద్దా, నీకు చెప్పుకోలేదన్నా. నా కళ్ళని కూడా పోయినాయన్న, రోజు ఏడ్చి ఒక్కటని కాదు, రోజు కొట్టుకుంటే. ఆమె కొత్త వచ్చి నన్ను అడగన్నా, రోజు కొట్టుకునేదే. నాకు వద్దా, నా పిల్ల వద్దు. అరే రావన్ ఏం మాట్లాడుతున్నావు బే?